ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. ఈ సాయంకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ యొక్క వీడియోస్ కొరకై దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నా. ఎందుకంటే ప్రతి ఉదయము మనము ఏదో ఒక ప్రామిస్ చూసుకొని మన దినాన్ని ప్రారంభం చేసుకుంటాం. ప్రతిరోజు చాలామందికి ఉదయకాలం ప్రామిసెస్ వినడం అలవాటు ఉంటుంది. ఉదయం దేవుని కృప కొరకి మనం వేడుకుంటాం. కానీ సాయంకాలం వచ్చి చాలాసార్లు మరి వాక్యం చూసుకోకుండానే ఉంటాం. అయితే దేవుని కృపను బట్టి ఈ సాయంకాలం కూడా దేవునితో మనం గడపాలన్న ఒక ఉద్దేశం. మీరు రిలాక్స్ అవుతున్నటువంటి సమయంలో ఇలాంటి వాక్యం విని బలపడాలన్నటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇది కూడా నాకు దేవుడు ఇచ్చిన ప్రేరేపణనే. సో ఈ విధంగా వీడియోస్ చేయడానికి దేవుడు కృప చూపుతున్నందుకు దేవునికి స్తోత్రం. అయితే నేటి దినాలలో ఎక్కడ చూసినా ఎవరిని పలకరించినా నిరాశలో ఉంటున్నారు. చాలామంది కూడా ఎప్పుడైనా ఎవరినైనా ఏదైనా మాట అడిగినప్పుడు ఎలా ఉన్నారండి, బాగున్నారా, అదేదంటే ఏం బాగున్నామో ఏమో అమ్మ, ఎక్కడ చూసినా బాధలే ఉన్నాయి, ఎప్పుడు చచ్చిపోతామో ఏమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. చాలా బలహీనమైన పరిస్థితుల మధ్యలో వెళ్తూ ఉంటారు. అది అప్పులను గుర్చిన నిరాశ కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఉండేటువంటి సమస్యలు ఏవైనా కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా అబ్బా ఏంటో ఈ జీవితం అన్నట్టుగా నిరాశకు లోనవుతారు. బైబిల్లో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఈయనంట నిరాశకు లోనైపోయి ఆయన మరణాపేక్ష గలవాడైందట. అంటే మరణాన్ని అపేక్షిస్తున్నాడు. మరణం వస్తే బాగుండు, చచ్చిపోతే బాగుండు అని ఆశపడుతున్నాడు. చాలామంది జీవితాలలో కూడా చచ్చిపోతే బాగుండు అని ఆశపడతారు. కానీ దేవుడు ఈయన మరణాపేక్ష గలవాడై మరణాన్ని అపేక్షించాడు. కానీ మన దేవుడు మహోన్నతుడు. ఆయనకు మరణం ఇవ్వకుండానే మరణం రుచి చూడకుండా సహాయం చేశాడు. అది ఏ విధంగా, ఆ ప్రవక్త ఎవరు అనే అంశాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందామండి. ఆయన ఎవరో కాదు, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం నుండి ఆ యొక్క వ్యక్తి యొక్క పరిచయం ఉంటుంది. మీకు ఇప్పటికే అర్థం చేసుకొని ఉంటారు. ఏలియా ప్రవక్త యొక్క ఈ యొక్క ధ్యానాంశం, ఏలియా ప్రవక్తను గురించి మనము నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఆయన ఏ విధంగా మరణాన్ని అపేక్షించిండో ఆ మూల వాక్యం చూసుకొని తర్వాత ఆయనను గూర్చినటువంటి బయోగ్రఫీ చూసుకుందాం. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నా. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. మరి ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏలియా ప్రవక్త ఎంతో గొప్ప ప్రవక్త, ఎంతో రోషం కలిగిన ప్రవక్త, ఎన్నో అద్భుతాలు చేసినటువంటి ప్రవక్త. ఈయన మరణాపేక్ష గలవాడయ్యాడంట. ఎంత మరణం వస్తే బాగుండు అని ఆశపడి అంతటితో ఆయన ఆగిపోలేదు. ఏకంగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినాడు. యెహోవా, నా పితరుల కంటే నేను ఏమన్నా ఎక్కువ వాడనా, ఇంత మట్టుకు చాలయ్యా, ఈ జీవితం జాలిగా నన్ను తీసుకో అని అంటున్నాడండి. ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు అలాగే అంటుండొచ్చు. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటో తెలుసా? మరణాన్ని అపేక్షిస్తున్న నీకు మరణపు వాసన చూడకుండా దేవుడు కొనుపో దినం ఒకటి ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. అంతకంటే ముందుగా మనము అసలు ఈ యొక్క ప్రవక్తని గురించి కొంచెం ధ్యానం చేసుకుందాం. ఆయన ఎందుకు మరణాన్ని అపేక్షించిండు, అసలు ఆయన బయోగ్రఫీ ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనంలో ఆయనను గూర్చినటువంటి బయోడేటా ఉంటుందండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిబ్షీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో
ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. హల్లెలూయా. ఈయన అహాబు దగ్గరికి వెళ్ళంటున్నాడు. వెళ్ళడమే ఈయన ఎంట్రన్సే ఒక ఘాటుగా అనిపిస్తుంది మనకు. చాలా ఇట్లా ఏమంటారు, ఒక రకమైనటువంటి ఎంట్రన్స్ అనమాట. వెళ్ళడమే అహాబు రాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళంటున్నాడు, అయ్యా ఈ నేను చెప్పేటువంటి సంవత్సరాలలో మంచైనను వర్షమైనను అస్సలు కురవదు అని చెప్పి ప్రకటించేసిండు. ఇంత లోపలనే ఆయన అక్కడ వెళ్ళిపోయాడు. అహాబు రాజుకి విపరీతమైన కోపం వస్తుందండి. విపరీతమైన కోపం వచ్చి అసలు ఇతన్ని చంపేయాలా అన్న అంత కోపంతో మనసులో అనుకుంటాడు. ఈలోపు ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోయి దేవుడు ప్రత్యక్షమై అంటాడు, బాబు మరి నువ్వు కూడా ఇదే దేశంలో ఉన్నావు కదా, మరి కరువు అనేది నీకు కూడా వస్తుంది. మనకు తెలిసిన విషయమే, వర్షాలు పడకపోతే సరైనటువంటి పంటలు లేకపోతే కరువు వస్తుంది కదండి. అదేవిధంగా కరువులో నువ్వు ఉండకుండా ఉండాలంటే నువ్వేం చేస్తావు అంటే కేరీతి వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నువ్వు ఉండు, నేను నిన్ను పోషిస్తా అని చెప్తాడు. ఏలియా యొక్క చరిత్రను మనం చూసుకుంటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుందండి. మన దేవుడు పోషించేది. ఏలియాను ఎంత అద్భుతంగా పోషించిండంటే ప్రతిరోజు కూడా 2 పూటలండి, 2 పూటలు దేశమంతా కరువు వచ్చి అందరు ఆహారానికి అల్లాడుతుంటాయి. ఈయన మాత్రం హ్యాపీగా తింటున్నాడు. అది కూడా తినడం ఎట్లా తింటున్నాడు అండి, కాకుల ద్వారానంట దేవుడు ఆహారం పంపించిందంట. ప్రతిరోజు రొట్టెలు మాంసాన్ని పంపించిండు. ఈ కాకుల గురించి ఒకసారి ఆలోచన చేసినట్టయితే అసలు కాకి ఒక మాంసం ముక్కను చూస్తే అది ఉండగలుగుతుందా అండి? అట్లీస్ట్ శవాన్ని కూడా వదలదు కదా, మురిగిపోయింది సైతం టక పొడి చేసుకొని తినేస్తుంది. అలాంటి కాకి ప్రతిరోజు తన ఆకలిని చంపుకొని, తినాలన్న కాంక్షను చంపుకొని ఏలియాకి అది ఆహారం తీసుకొని వచ్చింది. ఆ విధప ఆహారం తీసుకొని వచ్చింది. ఈయన తిన్నాడు, కొన్నాళ్ళు పోషింపబడ్డాడు. అక్కడి నుంచి మళ్ళీ దేవుడు ఏం చేసిందంటే సారెపతు విధవరాల దగ్గర పంపించాడు. సారెపతు విధవరాల ద్వారా మళ్ళీ ఈ యొక్క ఏలియాను పోషించడం జరిగింది. ముఖ్యంగా చాలామంది మనం ఏమనుకుంటామంటే ఏలియానే పోషించిండని మనం అనుకుంటాము. కానీ అక్కడ సారెపతు విధవరాలని, ఆమె యొక్క కుమారుడిని పోషించడానికి దేవుడు ఏలియాని అక్కడికి పంపాడు. చాలా సందర్భాలలో ఉందండి, మన కుటుంబాలకి సేవకులు వస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనము సరైన పరిస్థితి ఉండొచ్చు, నాకు తెలీదు. చాలామంది జీవితాలలో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఏంటంటే, అరే మాకే ఏమి లేని పరిస్థితిలో ఉన్నామంటే ఈ టైంలోనే ఈ పాస్టర్ రావాలా, లేకపోతే అప్పుడే బంధువులు వస్తారు, లేకపోతే అప్పుడే అనుకోని సంఘటనలు ఏర్పడతాయి. సో అట్లాంటి ఒక రకమైన పరీక్ష సిచ్యువేషన్ అది. ఈవిడ కూడా అంతే. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన ఫస్ట్ పోయి వాటర్ అడిగారు, బాగానే ఉంది, కొన్ని నీళ్ళు ఇస్తా అనుకుంది. ఈ లోపు ఆమె తెద్దామనే లోపు మళ్ళీ అంటాడు నాకు ఒక అప్ప తీసుకురా అంటాడు. మనం అనుకుంటాం కదండి, అయ్యో ఏదో పాపం కొంచెం ఇది అంటే మొత్తం వచ్చి నెత్తిరెక్కుతున్నారు ఏంద్రయ్యా ఆయన మనం అనుకుంటాం కదా, అలాంటిగానే ఉంటుంది. కానీ ఆమె మాత్రం అక్కడ ఎలాంటి సనుగు పాటకు గురైనట్టు లేదు. కాకపోతే తన సిచ్యువేషన్ వివరించుకుంది. ఆ తర్వాత ఆమె మొదటి అప్పం తీసుకొచ్చి సేవకునికి ఇచ్చింది. దేవుడు అద్భుతం చేసి ఆమెను కరువున్నన్ని రోజులు దేవుడు పోషించిందండి. అద్భుతకరుడు మన దేవుడు. నువ్వు ఒకవేళ ఈరోజు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నావా, దేవుడు నిన్ను పోషించే పోషణకర్త. ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దని ప్రభు పేరట నేను నీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈ విషయం అయిపోయిన తర్వాత ఇంకా ఈయన అహాబు రాజు దగ్గరికి వెళ్ళమని దేవుడు ప్రత్యక్షమై చెప్తాడు. అహాబు రాజు దగ్గరికి వెళ్ళాలని అంటే మొట్టమొదటిగా ఓబద్యా అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్తాడు, అయ్యా నేను వచ్చి కనబడ్డాని చెప్పంటాడు. అయ్యో మీరు వచ్చి ఆ విషయం చెప్తున్నారేంటయ్యా, ఆయన దగ్గరకు పోయి నేను చెప్పే లోపల మీరు అసలే ప్రవక్త, మిమ్మల్ని ఆత్మ కొనిపోయింది అనుకో, మీరు అక్కడ ఉండకపోతే నన్ను చంపేస్తాడు ఆ వ్యక్తి, మరి నేనేం చేయనంటే లేదు నేను ఉంటా అని చెప్తాడు. ఎందుకంటే అప్పటికే తెలుసు ఓబద్యకి ఏమనంటే ఆహాబు ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురు చూస్తున్నాడు ఈయనని. ఆ విషయం తెలిసిన ఆయన అమ్మో నా వల్ల కాదు అన్నట్టు అంటే లేదు నువ్వు వెళ్ళామన్నప్పుడు సరే అనేసి ప్రవక్తకు లోబడి ఆయన వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత
ఈ ఏలియా ప్రవక్త వచ్చి ఈ యొక్క ఇశ్రాయేలీలతో అంటాడండి, ఏమని అంటాడంటే, ఇన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యన ఉంటారు. చాలాసార్లండి ఒక వ్యక్తి స్థిరపరచబడకపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకే విషయం పైన వాళ్ళు మనసుంచకపోవడం. దేవుని వాక్యంలో కూడా ఉంది కదా, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది 7వ వచనంలో, ఏంటంటే ద్విమనస్కుడు ఎప్పుడు కూడా స్థిరపరచబడడు, అతనికి ఏ విధమైనటువంటి సహాయము దొరుకుతుందని అపేక్షించొద్దు అన్న మాట ఉంటుంది అక్కడ. అయితే ఈయన కూడా ఉంటాడు, ఎన్ని రోజులయ్యా మీరు 2 తలంపుల మధ్యన ఉంటారు? బయలుదేవుడైతే బయలు పూజించండి, యెహోవా దేవుడైతే యెహోవాను పూజించండి అని చెప్తాడు. అయితే ఈ ఆహాబు రాజు అతి చెడ్డ రాజు ఇశ్రాయేలీలలో. ఇతనికి సపోర్ట్ ఎవరంటే వాళ్ళ ఆవిడే గారు, ఆవిడ పేరే యెజబెల్ రాణి. యెజబెలు ఆత్మ అని అప్పుడప్పుడు క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు, తిట్టులలో కూడా ఉపయోగించుకుంటారని నాకు తెలుసు కొంతమంది. ఎందుకు అనంటే ఈ యెజబెలు రాణి మహాకంటకురాలండి, మహాభయంకరమైన అపవిత్రమైన మనసు కలిగినటువంటి స్త్రీ. ఈమె ఏం చేస్తుందంటే ఆ భర్తని చాలా విషయాలల్లో చెడుకి ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఈ ఆహాబు రాజు ఒక రకమైన అసమర్థుడని చెప్పుకోవచ్చు మనం. ఆమె ఏం చెప్తే అదే చేస్తాడు. ఇలా ఉన్న సందర్భంలో ఏం జరిగిందంటే, ఈ ఏలియా గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడగడం, ఆ తర్వాత బయలుకు ప్రవక్తలు వీళ్ళు ఏం చేసిందంటే, ఈ రాజు వాళ్ళ పీరియడ్లో ఇశ్రాయేలు అత్యధికమైన పాపం చేయడానికి కారణమైనారు. వీళ్ళు ఇద్దరు కూడా భార్యాభర్తలు చాలా భయంకరమైనటువంటి పాపంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయలుదేవతను పూజించారనమాట. బయలుదేవత యొక్క బయలు అనే దేవతని ఆ స్త్రీ దేవతని కూడా బయలుదేవత అంటారు, పురుష దేవుడిని కూడా బయలుదేవుడని అంటారు. ఈ స్త్రీ దేవత పేరు ఏంటంటే అషేరాదేవి, అంటే ఆమె సంతానోత్పత్తి దేవత. ఈ దేవతకి వీళ్ళు పూజ చేయడం జరిగింది. నిజదేవుడిని మర్చిపోవడానికి ఈ యొక్క రాజు రాణి ఇద్దరు కారకులైనారనమాట. అందుకే ఈ యొక్క ఏలియా రోషం కలిగి వెళ్తా ఉండు చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు ఈ 2 తలంపుల మధ్యలో వద్దు, ఎవరి దేవుడైతే వాళ్ళని పూజించండి అన్నప్పుడు ఇదేదో బాగుందని అనుకొని సరే అనుకుంటారు. ఈలోపు ఈయన అంటాడు, మన ఈ బయలుదేవతకి 450 మంది ఉన్నారండి ప్రవక్తలు. ఈ యెహోవా దేవుడికి ప్రవక్త ఈయన ఒక్కడే నిలబడ్డాడు ఆయన పక్షంలో. అందుకే ఈయన అంటున్నాడు, మీరు ఏం చేసుకుంటారో చెయ్యండి అయ్యా, మీ దేవుడిని ప్రసన్నం చేయండి, మనము ఒక బలిపీఠం కడదాం, బలిపీఠం మీద చెరొక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఒక ఎద్దును మీరు వధించి పెట్టండి, నేను వధించి పెడతాను. పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ఆకాశం నుండి ఒక అగ్ని వచ్చి కాల్చివేయాలి. మీరు పోయి అక్కడ మంట పెట్టడానికి వీలు లేదు, దేవుని యొక్క అగ్ని వచ్చి కాల్చివేయాలి. ఎవరు నిజమైన దేవుడు అయితే వాళ్ళు అగ్ని ఇస్తారు అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళు పొద్దున్న నుండి సాయంకాలం వరకు వాళ్ళు చేయాల్సిన మర్యాదలు అన్నీ చేస్తారు, అంతా అయిపోద్ది. ఆ తర్వాత ఇంకా వాళ్ళ వల్ల కాదు అని అలసిపోయినప్పుడు ఈయన ఏలియా ఆ యొక్క బలిపీఠంను సిద్ధం చేసి వాళ్ళకైతే బలిపీఠం మీద ఉంచి కాల్చాలని అన్నాడు. కానీ ఈయన మట్టుకి కందకం త్రవ్వి దానంతా నీళ్ళతో నింపుతాడండి. పచ్చి మాంసము, అసలే అది పచ్చి మాంసము, దానిపైన నీళ్ళు పోస్తే అక్కడ మంట వస్తుందా అండి? ఒకవేళ ఈయన మంట పెట్టిన కష్టం. కానీ ఆయన ఒక్క ప్రార్థన చెయ్యగానే పైనుండి ఆకాశము నుండి ఏం కురిసిందంటే అగ్ని కురిసి మొత్తం కూడా బుగ్గి చేసేసిందండి. అంత అద్భుతం చేశాడు, మంచి పని చేసి ఈయన చాలా ఫిట్నెస్గా ఉన్నటువంటి వ్యక్తి. అంతకు ముందు ఈయన కేరీతి వాగి దగ్గర పోషింపబడ్డ పిదప ఈ యొక్క సారెపత విధవరాలు కుమారుడు కూడా చనిపోతాడు. ఆయనను లేపిన వ్యక్తి. 3 సంవత్సరాలు వర్షం పడొద్దు, మంచు పడొద్దని ప్రకటించిన వ్యక్తి. ఇంత గొప్ప వ్యక్తి అయినటువంటి ఈయన ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక నిరాశకు లోనైపోయాడు. ఎందుకు నిరాశ పడుతున్నాడంటే ఆ యొక్క ఆహాబ్ అంటాడు అనమాట, రాణికి చెప్తాడు, రాణి ఈరోజు ఈ విధంగా జరిగింది అని. ఇప్పుడు ఈ యొక్క అగ్ని ద్వారా ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న పశువు
కాల్చివేయబడిన తర్వాత ఇప్పుడు ఏలియా రోషం గలవాడై ఒక ఖడ్గం తీసుకొని 450 మందిని చంపేస్తాడండి. ఎప్పుడైతే చంపేసిండో అప్పుడు ఈ రాజు వెళ్ళి ఆ విషయాన్ని యెజబెల్ రాణికి చెప్తాడు. చెప్పంగానే యెజబెలు మహాపౌరుషం కలిగి ఇప్పుడు అంటది ఏమనంటే, యెహోవా జీవంతోడు నేను మట్టుకి ఈరోజు సాయంకాలంలోగా ఆయనను కూడా ఆ ప్రవక్తల లాగానే అతన్ని రేపు ఈ వేళకి ఆయనను కూడా అలాగే చేసేద్దాం అని చెప్పేసి అంటుంది. అంటే చంపేస్తా అంటది. అన్నప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఒక దిన ప్రయాణము చేస్తాడు అరణ్యంలోనికి వెళ్ళి. ఇప్పుడు అరణ్యంలో ఆయన ప్రయాణం చేసి అక్కడికి పోయి ప్రార్థన చేసుకుంటాడు. ప్రార్థన చేసుకొని ఇప్పుడు అంటాడు, దేవా నేనేమన్నా నా పితరుల కంటే గొప్పోడనా? ఈ కొద్దు చాలు, ఈ బ్రతుకున్నా సరిపోయింది, ఇప్పటివరకు చేశాను అద్భుతాలు, ఇక చాలు అని అన్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటుండొచ్చు చాలు అని నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటుండొచ్చు ప్రియమైన దేవుని బిడ్డ. కానీ అప్పుడు దేవుడు ఏం చేసిందంటే ఒక దూతను పంపిస్తాడు. ఈయన ప్రార్థన చేసుకున్నాడు, మరణాపేక్ష కలిగిందంటే ఇప్పుడు ఇయ్యు అని. కానీ దేవుడు ఒక దూతను పంపిస్తే ఈయన హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఆ దూత వచ్చి ఈయనను తట్టి లేపి ఎందుకు ఇక్కడ పడుకొని ఉన్నావు నువ్వు, లేచి భోజనం చెయ్యి అంటాడు. భోజనం చేయమనగానే అతడు చూచునంతలోనే అని ఉంటుంది. అతడు చూసేంత లోపలనే ఆయనకు రొట్టె, ఆ తర్వాత నీళ్ళలో బుడ్డిలో వాటర్ అవి వస్తాయండి. చూస్తుంటేనే అవి తింటాడు, మళ్ళీ పడుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ పడుకున్నాక మళ్ళీ దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ దేవుని దూత వచ్చి మళ్ళీ లేపుతుంది. చాలాసార్లు దేవుడు మన జీవితంలో అద్భుతం చేసిన ఏమోలే అని అనుకొని మనం పడుకునే సందర్భాలు ఉంటాయి. కానీ ఈయన మళ్ళీ వచ్చి లేపంటాడు, ఎందుకు పడుకున్నావు, శక్తికి మించిన ప్రయాణం నీకున్నది. హల్లెలూయా. ఒకే ఒక పూట అండి, ఒక అప్పం తిన్నాడు, వాటర్ తాగాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఆ తిన్న భోజనం చేత అక్కడ చక్కగా మెన్షన్ చేయబడ్డది. తిన్న ఆహారం చేత భోజనం చేత వచ్చిన బలం అంట. ఒక్క రొట్టెకి అంత బలం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ బలం చేత ఇతను పరిగెత్తుతా ఉన్నాడు. పరిగెత్తి ఎక్కడికి వెళ్ళిండంటే యెహోవా కొండ అయినటువంటి హోరేబు కొండ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడేమో అనేసి చెప్పి చాలా ఆశపడ్డాడు. ఆడ చాలాసార్లు ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఏమైందంటే కొంచెం వాక్యం మనం చూసుకుందాము. మొట్టమొదట ఆయన గాలి ద్వారా వస్తాడనమాట, సుడిగాలి వస్తుంది. అందులో నుండి దేవుడు ప్రత్యక్షమవుతాడేమో అని చెప్తాడు, అప్పుడు కాడు. తర్వాత రెండవదిగా ఆయన ఏం చేస్తాడంటే భూకంపం కలుగుతుంది, అప్పుడు ప్రత్యక్షమవుతాడేమో అని అనుకుంటాడు, అప్పుడు కూడా కాడు. తర్వాత మూడోసారికి మళ్ళీ మిక్కిలి నిమ్మలం అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం అవడం అంటే ఆయన స్వరం వినిపిస్తుంటుంది, ఒక నిమ్మలమైన స్వరం. ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని. అయ్యా నీకు తెలియనిది ఏముంది, బయలుదేవత యొక్క వాళ్ళనందరినీ చంపేసిన, ఆ యెజబెల్ రాళ్ళని నన్ను కూడా చంపేస్తా అన్నది, నీకోసం నేను ఒక్కడే మిగిలినా అని అంటాడు. అని అంటే లేదు ఏలియా, నువ్వు మాత్రమే కాదు, నేను 7,000 మందిని నేను నా కోసం ఉంచుకున్నా అని చెప్తాడు దేవుడు. ఆ తర్వాత ఏమంటాడంటే నీకు బదులుగా ఎలీషాను నువ్వు ప్రవక్తగా అభిషేకించు. సిరియా రాజును కూడా దేవుని వాక్యం నుండి నా వలన రాజులు ఏలుదురు. కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే ఆయన దేవుడు కాదు, ప్రపంచం అంతటికీ దేవుడు ఆయన. అందుకే అంటాడు సిరియా రాజుకి బదులుగా, ఆ బెన్హదదుకు బదులుగా హజాయేలును నువ్వు అభిషేకం చేయమంటాడు. ఆ తర్వాత అహాబుకు బదులుగా యెహూను అభిషేకం చేయమని చెప్తాడు. ఈ విధంగా ఆయనకు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఈ యొక్క ఏలియా వెళ్ళి వాళ్ళని అభిషేకించడం జరుగుతుంది. ఆ పిదప ఈయన ఏం చేస్తాడంటే ఈయన దేవుడు కొనిపోయేటువంటి సమయం ఆసన్నమైంది. ఈయన ఏమడిగాడు దేవుని సన్నిధిలో, దేవా నన్ను తీసేసుకో, నాకు మరణం కావాలి అని అడిగాడు.
కానీ దేవుడు ఏమని చెప్పాడో తెలుసా, మరణమే రుచి చూడలేదు అతను. మరణం ఎట్లుంటుంది అనేది అతనికి తెలియకుండా ఆయన ఏం చేసిండంటే అగ్ని మేఘాలు, అగ్ని రథాల పైన ఆయన సుడిగాలి చేత కొనిపోబడ్డాడండి. ఎంత అద్భుతం అండి! మరణం కావాలని ఆయన కోరాడు. మరణానికి మించినటువంటి మహోన్నతుడైన దేవుడిని నేను, మరణమే రుచి చూడకుండా నేను తీసుకొని వెళ్తా అని దేవుడు అతనితో చెప్పాడు. మీరు అంటుండొచ్చు, అమ్మగారు అప్పుడు అంటే ఏలియా పీరియడ్ అది, ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళిపోయేది అని ఒకవేళ మీరు అంటుండొచ్చండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరైతే క్రీస్తును నమ్ముకొని క్రీస్తు రక్తము చేత కడగబడి తమ పాపములు ఒప్పుకొని క్రీస్తు దేవుడు అని బాప్తిసం పొందుకొని క్రీస్తు కొరకు జీవిస్తారో, ఆ జీవిస్తూ పరిశుద్ధ జీవనం కొనసాగిస్తున్నటువంటి వారు ఒకానొక దినాన మనము కూడా మేఘముల మీద కొనిపోబడి దినం వస్తుందండి. హల్లెలూయా! మనల్ని దేవుడు మేఘాల ద్వారా ఆయనతో పాటు ఉండడానికి కొనిపోబోతాడు. దాన్నే సంఘం ఎత్తబడుట అని అంటారు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనంలో ఉంటుంది ఈ మాట. అక్కడ దేవుడు సంఘాన్ని ఏ విధంగా తీసుకొని వెళ్తాడు, సంఘం ఏ విధంగా మనం మేఘాల మీద కొనిపోబడేటువంటి సన్నివేశం మనకు ఉంటుంది. ఈ శ్రమ కొంతకాలం మాత్రమే, కానీ మనం ఉండేది యుగ యుగాలండి ఆయనతోనే. శ్రమల్లో నిరాశ చెందుతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఆ ప్రయాణంలో ఆయన నీకు తోడై ఉంటాడు. తెలుసా, ఆయన అద్భుతకరుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు. నిన్నెన్నడూ విడిచిపెట్టాడు. మనుషులు ఒకవేళ మనల్ని వదిలేస్తారు కావచ్చు, కానీ ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమ మనకు ఉంటుంది, ఉండదని నేను చెప్పను. శ్రమలో కూడా ఆయన మనకు ఆశ్రయదుర్గమైన దేవుడు. శ్రమలో కూడా ఆయన మనతోనే ఉండే దేవుడు. శ్రమలో కూడా మనల్ని విడనాడే దేవుడు కాదు. ఆ విడనాడని దేవుడు మరణాపేక్షను అపేక్షించినటువంటి ఈ యొక్క ఏలియాను మరణమే చూడకుండా తీసుకొని వెళ్ళాడే. నిన్ను కూడా ఆ విధంగానే శ్రమలో నుండి విడిపించి నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నిరాశ ఎందుకు? సాగిపో ముందుకు. దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. ఆమేన్.